ఈరోజు విజయవాడలో ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం జరిగింది. ఇదేంటి అంటే మీకు ఇది తెలియటం కోసం కొంచెం వెనక్కి వెళ్దాము. కొన్ని నెలల క్రితం తమిళనాడులో ఇలాంటి సంఘటన ఒక జరిగింది. సీఎం స్టాలిన్ కాన్వాయ్ వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో దాదాపు ఒక 60 ఏళ్ళు ఉంటాయి ఒక వృద్ధురాలు కాన్వాయ్ దగ్గరికి పరిగెత్తుకు రావటం. ఇది గమనించినటువంటి సీఎం స్టాలిన్ కాన్వాయ్ని ఆపి ఆమెతో మాట్లాడి ఒక ఫోటో దిగి ఆమె కావాల్సినటువంటివి చూడండి అని అధికారులను ఆదేశించి వెళ్ళటం జరిగింది. ఇది అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్. సో దాదాపు ఇలాంటిదే ఈరోజు విజయవాడలో జరిగింది. గెలిచిన తరువాత శాసనసభ పక్ష నేతను ఎన్నుకునేటువంటి కార్యక్రమానికి కూటమికి చెందినటువంటి ముఖ్య నేతలు ఈరోజు కన్వెన్షన్ విజయవాడలో సమావేశం అవటం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి చంద్రబాబు గారు కూడా అల్టిమేట్గా వెళ్తారు కాబట్టి ఆయన చూడటానికి ఎంతోమంది ప్రజలు బారులు తీరటం జరిగింది. ఇక్కడ కన్వెన్షన్ దగ్గర పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు గారిని ముఖ్య నేతలందరినీ చూడటం కోసం. అయితే మీటింగ్ ముగించుకుని తిరిగి వెళుతున్నటువంటి సమయంలో చంద్రబాబు గారి కాన్వాయ్ వెంట ఒక మహిళ పరిగెత్తడం, ఇది గమనించినటువంటి చంద్రబాబు గారు కాన్వాయ్ ఆపమని చెప్పటం, వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఆపేటువంటి ప్రయత్నం చేయటం, సెక్యూరిటీ సిబ్బందిని వారించి ఆమె దగ్గరకు పిలుచుకున్నటువంటి చంద్రబాబు గారు విషయం ఏంటని చెప్పి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె చంద్రబాబు గారికి చెప్పినటువంటి విషయాలు గమనించినట్లయితే తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని, చంద్రబాబు గారు గెలవాలని చెప్పి ఎంతో కష్టపడి ఎన్నికల సమయంలో ప్రయత్నించి ఆయన అధికారంలోకి తీసుకొచ్చుకున్నామని, అలాంటి వ్యక్తిని ఒక్కసారి గెలిచిన తర్వాత చూసి వెళదామని జ్వరంగా ఉన్నా సరే మదనపల్లి నుంచి ఇక్కడకు వచ్చానని చెప్పి ఆమె చెప్పటం. దీంతో ఒకంత భావోద్వేగానికి గురైనటువంటి చంద్రబాబు గారు పక్కనే ఉన్నటువంటి అధికారులను పిలిచి ఆమెను వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాలని, తర్వాత ఆమెను జాగ్రత్తగా మదనపల్లి పంపించాలని ఆదేశించడంతో పాటు పార్టీ నాయకులకు కూడా చెప్పడం జరిగింది. ఆమె ఆశీర్వాదం కావాలని అడగటం, లేదు కాళ్ళ మీద పడొద్దని చెప్పి ఆయన వారించి ఒక ఫోటోకి ఫోజ్ ఇచ్చి ఆమెను పంపించడం జరిగింది. ఇది పరిస్థితి.